నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే బెల్లం పరమాన్నం చేసుకుందామండి. ఈ బెల్లం పరమాన్నం దేవునికి ప్రసాదంగా చేసినానండి. ఈ శనివారం రోజు నేను ఏ దేవునికి చేసినానంటే నేను వెంకటేశ్వర స్వామికి బియ్యం పరమాన్నం చేసినానండి. 1 కప్పు రైస్ తీసుకొని బాగా కడిగి కొన్ని వాటర్ పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకున్నానండి రైస్ను. 1/2 కప్పు పెసరపప్పు తీసుకొని పెసరపప్పును బాగా కడిగి కొన్ని వాటర్ పోసుకొని పెసరపప్పును 1 గంట సేపు నానబెట్టుకున్నానండి. గంట తర్వాత పెసరపప్పు రైసు బాగా నానాయండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని పరమాన్నం చేయనికి ఒక గిన్నె పెట్టుకున్నామండి. 1 కప్పు రైస్కు 6 కప్పుల వాటర్ వేసుకుందాం. వాటర్ మరిగేటప్పుడు పెసరపప్పులో ఉన్న వాటర్ అన్ని వంపేసి పెసరపప్పును తీసుకొని ఉడికే వాటర్లో వేసుకుందాం. పెసరపప్పును 3 నిమిషాలు ఉడికించుకున్నామండి. ఇట్లా ఉడికించుకోవాలి నేను చూపించినట్టు. 3 నిమిషాల తర్వాత రైస్లో ఉన్న వాటర్ అన్ని వంపేసి రైస్ను మాత్రమే వేసుకున్నాం. రైస్ వేసుకున్నాక బాగా కలిపి పరమాన్నాన్ని దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకున్నాం. మధ్య మధ్యలో పరమాన్నాన్ని కలుపుతుందాం. కలుపుకుంటే కనుక అడగంటుకుంటుందండి. పరమాన్నం బాగా దగ్గర పడింది చూడండి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని పరమాన్నాన్ని కలిసేటట్టుగా నెయ్యి అంతా బాగా ఒకసారి కలుపుదామండి. కలిపిన తర్వాత పరమాన్నం గిన్నెను కిందికి దింపుకున్నాం. స్టవ్ మీద నుంచి బాండీలు పెట్టుకొని 3 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం పప్పులు, కొన్ని కిస్మిస్లు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. జీడిపప్పులు కిస్మిస్లు బాగా ఫ్రై అయినాయండి. ఒక 3 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకొని కొబ్బరి పొడిని బాగా ఫ్రై చేసుకొని నెయ్యి తసగా 1 కప్పులోకి తీసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు రైస్కు 2 కప్పులు బెల్లం వేసుకుందాం. 1/2 కప్పు వాటర్ వేసుకుందాం. బెల్లం కరిగేంత వరకు బాగా కరిగించుకుందాం. బెల్లం బాగా కరిగిందండి. ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి వేసుకున్నాం. అవి వేసుకున్న తర్వాత కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటే గుడిలో ప్రసాదం లెక్క ఉంటుందని వేసుకున్నానండి. 1 స్పూన్ యాలకుల పొడి వేసుకుందాం. యాలకుల పొడి వేసిన తర్వాత బాగా కలుపుదాం. ఈ బెల్లం పానకము ఒక 3 నిమిషాలు బాగా ఉడికించుకున్నానండి. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా బాగా పానకంలో ఉడుకు తెగిన చాలా టేస్ట్ వచ్చాయండి. 3 నిమిషాల తర్వాత ఈ పానకం గిన్నెను స్టవ్ మీద నుంచి కిందికి దింపుకున్నాం. పరమాన్నం గిన్నెను స్టవ్ మీద పెట్టుకున్నాం. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత పానకం తీసుకొని పరమాన్నంలో పోసుకుందాం. పోసుకున్న తర్వాత బాగా పరమాన్నానికి కలిసేటట్టుగా బెల్లం పానకం బాగా కలుపుదామండి. పరమాన్నాన్ని 5 నిమిషాలు ఉడికించుకున్నాం. 5 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని స్టవ్ మీద నుంచి పరమాన్నం గిన్నె కిందికి దింపుకున్నాం. మన బెల్లం పరమాన్నం రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.